కొత్త అప్డేట్ తోటైతే వచ్చాను. చిన్న పోస్టే కానీ పర్మనెంట్ ఉద్యోగాలైతే ఈ నోటిఫికేషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. 35,000 వరకైతే జీతం అయితే ఉంటుంది. 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ లేదు, ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదు. అప్లై ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా వ్యూ అనేది అవుతుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనం రిక్రూట్మెంట్ ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. దానిపైన క్లిక్ చేయడంతోనే మనకి ఇలా వ్యూ అనేది అవుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇక్కడ అప్లై అనేది చేయాలి. ఆన్లైన్ అప్లై అని దానిపైన క్లిక్ చేస్తే ఇలా వ్యూ అనేది అవుతుంది. 5/3/2026 నుంచి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు 4/4/2026 వరకు అయితే అప్లై అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టెప్స్ వైజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ అప్లికెంట్స్ ఆర్ టు బీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాలి అని. అండ్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ లాగిన్ ఏదైతే ఉంటుందో వీటిని మంచిగా దగ్గర పెట్టుకోవాలి. అండ్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అయితే రిక్వైర్డ్. అండ్ స్టెప్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయడంతోనే మనకి ఇలా వ్యూ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్, తర్వాత ప్రైమరీ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ప్రైమరీ డీటెయిల్స్ అంటే మీ సిగ్నేచర్, మీ సైన్, అలాగే మీ థంబ్ ఇంప్రెషన్ అలా ఉంటుంది. అండ్ సెలెక్షన్ పోస్ట్ కోడ్, మీకు ఏ జాబ్ కావాలి అనేది కూడా అక్కడ ఉంటుంది. ఇది ఓన్లీ ఒక్క పోస్ట్కి సంబంధించి కాబట్టి దానిపైన క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని డీటెయిల్స్, అలాగే మీకు ఒకవేళ పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటే దాని డీటెయిల్స్, అలాగే అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీకు సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి సర్టిఫికేట్స్, అలాగే మీ ఎస్సీ ఎస్టీ అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా అప్లోడ్ చేయాలి. అలాగే ప్రింట్ అండ్ వ్యూ దానిపైన క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్లోనే క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. స్టెప్ 1 చూసుకున్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మీకు వాలిడ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దానికే వస్తుంది. మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా మీకు సంబంధించి మీ దగ్గర ఉండేది, ఎప్పుడు అవైలబుల్గా ఉండేది మాత్రమే పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పాస్వర్డ్, అలాగే లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అనేది వస్తుంది. అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మీకు సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ మీరు కరెక్ట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా అప్డేట్ కావాలనుకున్నా దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఫర్దర్గా యూజ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సి సర్టిఫికెట్, మీ నేమ్ ఆఫ్ ఎవర్ చేంజ్, లైక్ మీ ఫాదర్స్ నేము, మీ మదర్ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇండియన్ సిటిజన్షిప్ అక్కడ ఆల్రెడీ ఇండియన్ అనే ఉంటుంది. అండ్ జెండర్, మీరు మేలా ఫీమేలా, అండ్ మీకు ఏదైనా డిజబిలిటీ ఉందా, మీరు ఏ కేటగిరీ, అలాగే ఫోటో
ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు ఏదైనా ఆప్షనల్ మీకు సంబంధించి ఏదైనా అంటే ఆధార్ కార్డు, అలా ఎస్ఎస్సి మెమో, లేదంటే పాన్ కార్డు అవి ప్రొవైడ్ అనేది చేయాలి. అండ్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదంటే ఫ్రెషర్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని మంత్స్ చేశారు, ఎన్ని డేస్ చేశారు అనేది కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ అండర్టేకింగ్, సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ఉంటే అది కూడా మెన్షన్ అనేది చేయాలి. మీరు ఒకవేళ సిఎస్ఐఆర్ ఎంప్లాయా అనేది కూడా మెన్షన్ అనేది చేయాలి. అండ్ నేమ్ ఇఫ్ ఎనీ ఉంటే ఒకవేళ మీరు ఏ స్ట్రీమ్లో వర్క్ చేశారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మెటీరియల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా, ఆర్ యూ స్టేయింగ్ బోర్డ్, ఒకవేళ అబ్రాడ్లో మీరు ఉండి వస్తే, ఒకవేళ అబ్రాడ్ ఎక్కడ ఉన్నారని, ఇఫ్ ఎనీ కంట్రీ, ఏ కంట్రీలో మీరు ఉన్నారు, మీ కరస్పాండెంట్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి అండ్ సెకండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ మీ మదర్ ఆర్ ఫాదర్ది ఇచ్చేయండి. అండ్ సిఎస్ఆర్ రిలేటివ్ ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే నెక్స్ట్ వ్యూ అనేది ఇలా అవుతుంది. అండ్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, పోస్టల్ కోడ్ సబ్మిట్ చేసేస్తే మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వ్యూ అనేది అవుతుంది. సో ప్రైమరీ డీటెయిల్స్, పోస్ట్ కోడ్, అలాగే ఇలా అన్ని వ్యూ అనేది అవుతుంది అనమాట. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీ 10th క్లాస్కి సంబంధించి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ తోటి పాస్ అయ్యారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. పీజీ వరకు ఒకవేళ మీ పిహెచ్డి అవన్నీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే దాన్ని కూడా మీరు మెన్షన్ అనేది చేయాలి. అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసే ఒకవేళ ఉంటే ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి. అండ్ తర్వాత వ్యూ చేసుకొని లాగిన్ చేసుకుంటే సరిపోతుంది, సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్డేట్ ఏంటంటే సిఎస్ఐఆర్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో పడ్డ ప్రతి ఒక్క పోస్ట్ అయితే గవర్నమెంట్ పోస్టులు, అస్సలు డౌట్ ఏం లేదు. ఎందుకంటే సిఎస్ఐఆర్ అనేది చాలా పెద్ద కంపెనీ, అసలు మిస్ చేసుకోవద్దు. ఫ్రెషర్స్కి అయితే ఇది ఒక మంచి అవకాశం, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే రీసెర్చ్ సైడ్కి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఓపెనింగ్ డేట్ వచ్చేసి 5/3/2026 నుంచి వెళ్ళి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 4/4/2026 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి అసలు టైం వేస్ట్ చేసుకోకండి, మంచిగా అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి అలాగే ఎన్సీఎల్ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది అన్నమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వాళ్ళకి కూడా ఇక్కడ మీకు ఛాన్స్ అనేది కూడా ఉంది. సో అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to 25 years వరకు ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ పే లెవెల్ చూసుకున్నట్టయితే 18,000 నుంచి వెళ్ళి 56,900 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఆర్ ఇంటర్మీడియట్ అయినా
ఏ ఏ స్ట్రీమ్లో పాస్ అయినా సరిపోతుంది. 12th క్లాస్ ఆర్ 10th క్లాస్. 10th క్లాస్ ఉండి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎంకరేజ్ చేస్తాం టు అప్లై అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అసలు జనరల్ డిస్క్రిమినేషన్ అనేది ఏమీ లేదు. ఉమెన్ క్యాండిడేట్స్కి ప్రిఫర్ ఇస్తారని కూడా ఏమీ కాదు, జస్ట్ ఎంకరేజ్మెంట్ అని అక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ జాబ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే ఎంటీఎస్కి సంబంధించి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి జనరల్ క్లీన్నెస్ అండ్ keep of the session and carrying of files and documents of other session photography అలాగే డిక్లేరింగ్ ద డాక్ మీకు సంబంధించిన ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సెషన్. ఏదైనా సెషన్లో మనకి ఫిజికల్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడానికి మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది అంటే ఈ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేశామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ సిఎస్ఐఆర్ గైడ్లైన్స్ ప్రకారం అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది బై మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ద క్వశ్చన్ విల్ బి ద సెట్ బోత్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. 10th స్టాండర్డ్కి సంబంధించి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ 150 మార్క్స్ 2 అవర్స్ అయితే ఉంటుంది అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ సబ్జెక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. ఇక్కడ మార్క్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్రతి దానికి 75 అలాగే జనరల్ అవేర్నెస్కి 150 అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 150 అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అదే ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్ బి లెస్సర్ నెగిటివ్ మార్క్స్ ఇఫ్ అప్లికేషన్ ఇన్ ద పేపర్. లెస్సర్గా ఎవరికైతే నెగిటివ్ మార్కింగ్ తక్కువగా ఉంటుందో వాళ్ళని ఇక్కడ ప్రిఫర్ చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్డ్ హయ్యర్. ఎవరైతే ఏజ్లో ఓల్డర్లో ఉంటారో వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ అక్యూరింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం కూడా వీళ్ళైతే ప్రిఫర్ అయితే ఇస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియన్ సిటిజన్ అంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే SC/ST అలాగే PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఏమీ లేదు, సో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 500 అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే SC/ST వాళ్ళకి 5 years అలాగే బ్యాక్గ్రౌండ్ OBC వాళ్ళకి 3 years అండ్ PWBD వాళ్ళకి 10 years అండ్ PWBD SC వాళ్ళకి 15 years అలాగే OBC వాళ్ళకి 13 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్ బి హ్యావ్ టు విజిట్ ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్ https://iicb.res.in/లోకి వెళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ సెంటర్ కోర్సెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆఫ్ వెన్యూ గివెన్ ఇన్ ద ప్రాస్పెక్టివ్ అడ్మిట్ కార్డ్లోనే మెన్షన్ చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ గైడ్లైన్స్ ఫర్ విజువల్లీ ఇంప్రెస్డ్ క్యాండిడేట్స్, ఎవరైతే 40% ఆఫ్ డిజబిలిటీ తోటి ఉంటారో వాళ్ళైతే అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేసే వాళ్ళకి SBI కలెక్టెడ్ పోర్టల్లోకి వెళ్ళైతే అప్లై చేసుకోవాలని ఇక్కడ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కాకుండా మీకు సంబంధించి ఏదైనా క్యూఆర్కి వచ్చినట్టయితే క్యూఆర్కి పే చేస్తే సరిపోతుంది.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫిల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే అప్లికెంట్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్ అండ్ ఎనీ మ్యాండేటరీ డీటెయిల్స్ డిస్ప్లేడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్ప్లే చేసి మీరైతే అప్లై అనేది చేసుకోవాలి. అండ్ మీరు పే చేసిన దాన్ని ఈ రిసిప్ట్ కూడా మీ దగ్గర ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో దీన్ని ప్రింట్ తీసుకొని ఇలా ఇక్కడ మీ నేమ్, అలాగే మీ విత్ డిజబిలిటీ ఏదైతే డిజబిలిటీ ఉంది అనేది, మీ రోల్ నెంబర్, మీకు ఇచ్చిన రోల్ నెంబర్ని, అలాగే మీకు సంబంధించిన ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ప్రొవైడ్ అనేది చేయాలి అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఎందుకంటే మీరు డిజబిలిటీ ఉంది అని ఎలా ప్రూవ్ చేస్తారు, అందుకని అదైతే మీ దగ్గర ఉండాలన్నమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం.